హాయ్ హలో వెల్కమ్ టు స్పందన. మిల్లెట్ కిచిడి ఈరోజు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మిల్లెట్స్లో నేను ఎక్కువగా కొర్ర బియ్యాన్నే ఉపయోగిస్తూ ఉంటాను. సో కాబట్టి ఈరోజు నేను కొర్ర బియ్యంతో మిల్లెట్ కిచిడి చేసి చూపిస్తున్నాను. ఈ కిచిడి డైట్ చేసే వాళ్ళకి అలాగే షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి మంచి డైట్ ఫుడ్ ఇది. 1 కప్పు కొర్ర బియ్యం తీసుకోవాలి, 1/2 కప్పు పెసరపప్పు, ఈ రెండింటిని నానబెట్టుకోవాలి. ముఖ్యంగా మార్నింగ్ చేయాలి అంటే నైటే నానబెట్టుకుంటే బాగా నానుతాయండి. అయితే ఈవినింగ్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకోండి. పెసరపప్పు కూడా బాగా నానిపోయింది, కొద్దిగా నీళ్లు వడపోసుకొని అలా పెట్టుకోవాలి. ముందుగా 2 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి, 1 స్పూన్ నెయ్యి మీ ఆప్షన్ అండి. కొద్దిగా ఆవాలు, శనగపప్పు, కొంచెం మినపప్పు, వీటన్నిటిని వేయించుకోవాలి. పోపు గింజలు వేగిపోయాయి, కొద్దిగా ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగింది, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగనిచ్చి వెజిటబుల్స్ వేసుకోవాలండి. ముందుగా 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, వీటన్నిటిని కొంచెం వేగనివ్వాలి. తోటకూర వేసుకోవాలి. వెజిటబుల్స్ తోటకూర మగ్గిపోయాయి, తర్వాత పెసరపప్పు వేసుకోవాలి, తర్వాత కొర్రలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ 1 నిమిషం ఉడకనివ్వాలి. 6 కప్పులు నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. మరొక నిమిషం ఉడకనిచ్చి కుక్కర్ మూత పెట్టేద్దాము. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కిచిడి ఉడికిపోయిందండి, ఒకసారి తిప్పుకోవాలి. ఉప్పు సరిపోయిందేమో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇలా ముద్దలా కావాలి అంటే ఇలానే తినచ్చండి. కొంచెం నేనైతే కొద్దిగా లూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం చల్లారే కొద్దీ అది గట్టి పడిపోతుంది కాబట్టి వడ్డించుకునే లోపే గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. వాటర్ అంతా ఇంకిపోయిందండి, ఆపేస్తున్నాను. కొర్ర బియ్యంతో చేసిన మిల్లెట్ కిచిడి రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మిల్లెట్ కిచిడి పూర్తిగా పోషకాలు మరియు ఫైబర్ తో కూడుకొని ఉంటుంది. అన్ని వెజిటబుల్స్ వాడతాము, అలాగే పెసరపప్పు వాడతాము, ఆకుకూర వాడుతున్నాము, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వాడుతున్నాము. వీటన్నిటిలోనూ మంచి పోషక విలువలు ఉన్నాయి. అలాగే కొర్ర బియ్యంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే ఫ్యాట్ తగ్గాలనుకునే వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపకరిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఒక 1 మంత్ రెగ్యులర్గా తినండి, మీకు దాని ప్రభావం తెలుస్తుంది. 1-2 రోజులు తినేసి మాత్రం దయచేసి తగ్గలేదు అనేది వద్దు. ఒక 1 మంత్ కంటిన్యూగా తినండి, తర్వాత మీకే తెలుస్తుంది. రాత్రిపూట మిల్లెట్స్తో చేసిన ఆహారాన్ని తినద్దండి. సాధ్యమైనంత వరకు ఉదయం పూట తినడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.